Hey guys, welcome to our YouTube channel and weekly report analysis with me Navin Nicholas and Vinay Timothy. She asked me what's inside my head. That's a mystery. Are these things unsaid? Oh, Kathy Hassan, I have been misled. Picho double, yet she thinks she's a step ahead. okay Timothy, how do you feel? First week మొత్తం అయిపోయింది IPL బేసికల్గా నీ రియాక్షన్ ఏంటి చెప్పు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఫస్ట్ వీక్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది. నైస్. సో ఆల్రెడీ మన ఛానల్లో నేను తిమోతి వీక్లీ ఫస్ట్ మ్యాచ్ ఇచ్చాము. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ప్లీజ్ డోంట్ వాచ్ అంటే ఎవరు వాచ్ చేయలే గైస్. హోప్ మీరు అది అట్లీస్ట్ ఇప్పుడన్నా రివాచ్ చేయండి. అంటే ఓన్లీ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గైస్ అది. సో టుడే మనము ఈ మొత్తం సెషన్ని ఒక త్రీ పోర్షన్స్గా మనము డివైడ్ చేసి దీని అనాలిసిస్ మేము చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ వీక్లీ అప్డేట్స్ ఆఫ్ ఎవ్రీ టీమ్ ఇంక్లూడింగ్ వీక్లీ రిపోర్ట్, నాట్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్. ఫస్ట్ వీక్ అనాలిసిస్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనము మ్యాచెస్ వైజ్ చూస్తే ఏమైందో, ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చూసినాం, మళ్ళీ దాని గురించి మాట్లాడితే వేస్ట్. అండ్ కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ నువ్వేమనుకుంటున్నావు? కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే కలకత్తా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ గైస్. ఓపెనింగ్ మన అన్న ఫిన్ ఆలన్ ప్లస్ అజింక్య రహానే, వీళ్ళది కూడా కొంచెం మంచి ఓపెనింగ్ లానే నాకు కనిపిస్తుంది అది. కానీ యాక్చువల్లీ మన ఆనోకు చెప్పిన విధానం చూస్తే విరాట్ కోహ్లీ కన్నా ఒక అతను పరిగెడుతుండే గైస్. అతను ఎవరో కాదు, అజింక్య రెహానే. విరాట్ కోహ్లీ అన్న ఇంకా 120 130 స్ట్రైక్ రేట్ ఉన్నాడు. యా, ఐ మీన్ ఐ అండర్స్టాండ్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే అజింక్య వాజ్ రియలీ బెటర్. 167 స్ట్రైక్ రేట్. ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్. కాకపోతే తర్వాత మోసం వేసిండు, మా యునాట్ కార్డ్కి దొరికిపోయిండు. అండ్ ఒకటేసారి మొత్తం బ్యాటింగ్ చూసుకుంటే ఐ ఫెల్ట్ 220 ఈస్ అ గుడ్ స్కోర్ గైస్. అంటే నాట్ సంథింగ్ విచ్ యూ కెనాట్ డిఫెండ్. అంటే అందరూ హైప్ ఇచ్చింది ఏంది, ఎస్ఆర్హెచ్ బౌలర్లు చేస్తారు, చేతులు ఎత్తేస్తారు అనుకున్నారు. కానీ అసలైన చేతులు ఇచ్చింది వీళ్ళు గైస్. లేదు, కేకేఆర్ బ్యాటింగ్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక క్రేజీ బై ఫర్ ద 2026 ఆక్షన్ గైస్. అతను ఎవరో కాదు, కెమెరాన్ గ్రీన్ని ఇలా మల్టీ స్కిల్డ్ ప్లేయర్ కాబట్టి 25 crores వరకు వెళ్ళాడు నవీన్. సో ఆ 25 crores ఐదర్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోనో కానీ కనీసం ఫీల్డింగ్లో కూడా ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు అని అనిపిస్తున్నది. దాని మీద కెమెరాన్ గ్రాంట్ 25.20. కేకేఆర్ వెంట టు ఆక్షన్స్ విత్ హైయెస్ట్ పర్స్ ఉండే దానికి. కాకపోతే కెమెరాన్ గ్రీన్కి క్రికెట్ ఆస్ట్రేలియానేమో ఎన్ఓసి ఇస్తలేదు. మన ఒట్టి బ్యాటింగ్ ఏనికి అంత కాదు కదా. ఇప్పుడు క్లాస్ అని ఉండు మన దగ్గర 2 మ్యాచ్లు 30 కొట్టిండు, అవుట్ కాకపోయినా అవుట్ అని ఇచ్చిర్రు. సెకండ్ మ్యాచ్లో 50 కొట్టిండు మెల్లగా. అంత రేంజ్ బ్యాటర్ కాదు కదా గైస్. అంటే కెమెరాన్ గ్రీన్ పెద్ద ఫ్రాడ్, అంటే ఫ్రాడ్ బై అనిపిస్తుంది. ఇంకా ముంబై బ్యాటింగ్ చూద్దామా ఒక్క నిమిషం. ముంబై బ్యాటింగ్ అది అంపైర్స్ బ్యాటింగ్. అందరూ క్వింటన్ డికాక్ ని ఓపెనింగ్ పంపిస్తారు అనుకున్నారు, కానీ ఈడ ముంబై ఇండియన్స్ ఇట్లాంటి కొన్ని మాస్టర్ స్ట్రోక్ చేస్తుంది నవీన్. రయన్ రికల్టన్ విత్ రోహిత్ ఓపెనింగ్ చేసినారు. రోహిత్ శర్మ మొత్తం ఆ రోజు దుమ్ము దిలిపిండు. శర్మ 2016 2017లో బక్క ఉండే. అంటే అప్పట్లో ఇంకా వడాపోవాలని ఎక్కి తింటలే. ఆ రోజు అప్పట్లో ఎట్లయితే 200కి వెన్ హీ వాస్ హంగ్రీయో అప్పట్లో అన్నాడు ఆయన, ఇఫ్ యూ కెన్ సెండ్ మీ అగైన్ టు బ్యాట్ ఐ విల్ స్కోర్ మోర్ 200 అన్నాడు కలకత్తాలో అగేన్స్ట్ శ్రీలంక. ఆ రేంజ్ ఫాము, ఆ వైడ్ రేంజ్ హిట్టింగ్ చూసినాం విత్ 200. అంటే 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 అన్నారంటారు కానీ రోహిత్ శర్మ అజింక్య రహానే ఆడుతుంటే ఒక అతను మాత్రం ఇంకా 110 120 స్ట్రైక్ రేట్ అవుతున్నాడు. సారీ గైస్, పేర్లు అయితే మేము చెప్పాం, కానీ అతను ఇంగ్లాండ్ ప్లేయర్.
అంటే ఇంగ్లాండ్ లో ఉంటాడు కానీ ప్లేయర్ ఇండియా. అండ్ హార్దిక్ పాండ్యా బాగానే ఆడిండు, దట్స్ ఓకే. అంటే ముంబై ఇండియన్స్ కి చెప్ప మాట్లాడేది ఏం లేదు నాకైతే. సరే లెట్స్ గోస్ టు నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ గైస్. టాస్ సిఎస్కే చేసింది సిఎస్కే చాలా హోప్స్. సంజు ఇన్ ఎల్లో. యాక్చువల్గా నేను ఎప్పుడు సిఎస్కేని సపోర్ట్ చేయని ఫ్యాన్స్ చాలా మంది ఈసారి సంజు ఉన్నాడని మనకి సిఎస్కేకి సపోర్ట్ చేయడం వల్ల రుతురాజ్ ఓపెనింగ్ దిగాడు గైస్, సంజు వచ్చాడని. సో ఈ ఓపెనింగ్ పేరు మీద అసలు వ్యూ ఏంటి? అంటే బిఫోర్ వరల్డ్ కప్ ఇదంతా జస్టిస్ టీమ్ అనేటోళ్ళు. అంటే ఎందుకంటే జస్టిస్ ఫర్ సంజు శాంసన్, జస్టిస్ ఫర్ రుతురాజ్ అని సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కడ పోయినా కానీ మళ్ళీ జస్టిస్ ఫర్ సర్ఫరాజ్, అందరు జస్టిస్ లీగ్ మెంబర్స్ వీళ్ళందరూ. అయితే సంజు శాంసన్ గ్రేట్ హీరోయిక్స్ ఆడిన తర్వాత ఐ థాట్ టీమ్ ఏమైనా చేంజ్ అయితే, లాస్ట్ ఇయర్ 2025లో అంత మంచిగా కాలేదు. దే వెంట్ ఆన్ టు న్యూ బైస్ అండ్ బాట్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మళ్ళా మన లెజెండరీ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠిని తీసేసిర్రు, మన దీపక్ హుడాని తీసేసినారు, కొంత ఆనిముత్యాలకి తీసేసినారు కదా. ఐ థాట్ ఏమన్నా చేంజ్ అవుతాయని. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రాడ్ మాథ్యూ షార్ట్ గైస్, ఆయన పెద్ద ఫ్రాడ్. అంటే మొత్తం చెప్పాలంటే దేర్స్ నథింగ్ గైస్. జేమీ ఓవర్టన్ వచ్చి ఆడడం అంటే దేర్స్ నథింగ్. అంటే ఇఫ్ యువర్ టీమ్ ఈస్ డిపెండెంట్, యువర్ హైయెస్ట్ స్కోర్ ఇస్ సంబడి జేమీ ఓవర్టన్ అంటే అది లైట్ గైస్, అది దట్స్ నాట్ హ్యాపెనింగ్. మళ్ళా అంటే దే థాట్ జేమీ ఓవర్టన్ కూడా ఒకప్పుడు కాలింగ్ కూడా వాడు ఫ్లింట్ ఆఫ్ సిఎస్కేకి ఎట్లా ఆడిండో అట్లా ఆడతారు అనుకున్నారు. లాస్ట్ టైం స్టోక్స్ ని కూడా తెచ్చుకురు, ఇంగ్లాండ్ క్రికెటర్ పని చేయలే. సో కలర్ ఒకటే కానీ ఆట ఒకటి కాదు గైస్. ఇంకా రాజస్థాన్ కొత్త కెప్టెన్, యు వాంట్ టు టెల్ ఎనీథింగ్? రియాన్ పరాగ్ బ్రౌజింగ్ హిస్టరీ గురించి అందరు మాట్లాడతారు కదా గైస్. అతని హీరోయిక్స్ ఇప్పుడు మనకి ఆర్ఆర్ బ్యాటింగ్కి వస్తే వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ విత్ యశస్వి జైస్వాల్. మన ఇన్స్టాగ్రామ్లో తెలుగు మీమ్ ఒకటి చాలా సర్క్యులేట్ అయింది నవీన్, ఇది ఈ బచ్చగాల్ గైస్ ఇల్లు నేను చూసుకుంటా అన్నట్టు ఒక జబర్దస్త్ మీమ్ లోడ్ అయింది. దాంట్లో ఏంటంటే వైభవ్ జైస్వాల్ ఆపుతుంటాడు, సిఎస్కే నేను చూసుకుంటా నువ్వెందుకు నువ్వు పెద్దోను అని. సో అది నిజంగానే జస్టిస్ అయింది. జైస్వాల్ బాగా ఆడాడు, ప్లస్ ఇంకా వైభవ్ సూర్యవంశీ ద అప్కమింగ్ స్టార్. వాళ్ళిద్దరు ఎలా స్టార్ట్ చేశారు టోర్నమెంట్ అనేది నవీన్ అడుగు. ఐ ఫెల్ట్ ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఐ ఫెల్ట్ హీస్ బ్యాటింగ్ ఇన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ పిచ్. అంటే ఇప్పుడు మ్యాచ్ లో యావరేజ్ రిక్వైర్ 106 ఉన్నప్పుడు విత్ ఒక్కందే స్ట్రైక్ రేట్ 300 స్ట్రైక్ రేట్, అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ధ్రువ్ జురేల్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ గైస్. అంటే దట్స్ ఓకే, అవార్డ్స్ ఇచ్చే టైంలో విల్ డిస్కస్ అబౌట్ దెమ్. యా ఐ ఫెల్ట్ ది మ్యాచ్ లో దీనికన్నా ఎక్కువేం లేదు. ఐ థాట్ సిఎస్కే వుడ్ చేంజ్ ఎనీథింగ్, బట్ అండ్ నెక్స్ట్ మ్యాచ్ గో టు మోస్ట్ బోరింగ్ టీమ్ విచ్ ఇస్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ మోస్ట్ ఆరా, రియల్ ఆరా గైస్, శ్రేయస్ అయ్యర్. హార్దిక్ పాండ్యా అది పిఆర్ అనిపిస్తుంది కానీ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ ద రియల్ ఆరా. సో ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ డిస్కస్ అవుతుంది. గుజరాత్ ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా నవీన్ ఏ రోజు కూడా అది ఛాంపియన్ సైడ్ లాగా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ పికింగ్ ఆర్డర్ కానీ వాళ్ళు పంపిస్తున్న బ్యాటింగ్ ఆర్డర్ కానీ ఏ యాంగిల్లో కూడా ఐపీఎల్ విన్నింగ్ అయ్యే జట్టులాగా ఎప్పుడు అది లేదు గైస్. యాక్చువల్గా ఓపెనింగ్లో మనకి ఈ మన శుభ్మన్ గిల్ విత్ సాయి సుదర్శన్ ఓపెన్ చేసినారు, టెస్ట్ ప్లేయర్స్ ఇద్దరు. శుభ్మన్ గిల్కి లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనిపిస్తుంది టెస్ట్లోనే పొటెన్షియల్ ఉంది. ఒడే కూడా కాదు, ఒడే కూడా ఫ్రాడే. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిపి ఏదో పుష్ చేద్దాం అనుకున్నారు కానీ అది పెద్ద వర్కౌట్ అయిన సిచ్యువేషన్ అయితే కాలేదు. నెక్స్ట్ వచ్చిన జాస్ బట్లర్ కానీ ఏ విధమైన ప్లేయరు, అసలైన ప్లేయర్ ఇక్కడ వాషింగ్టన్ సుందర్ గైస్. ఎస్ఆర్హెచ్ మీద ఆయన ఫైర్ నాకు మళ్ళా ఇండియా టీంకి కానీ ఏ టీంకి కూడా ఆడలేకపోయినాడు లాస్ట్ ఇయర్. వాషింగ్టన్ని యూజ్ చేసుకోవాలంటే మనకి పవర్ ప్లే తప్ప ఐదర్ బ్యాటింగ్ కానీ
ఐదర్ రియల్ జెన్యున్ ఆఫ్ స్పిన్ కానీ ఏం అనిపించదు గైస్. ఇంకా ఐ థాట్ గ్లెన్ ఫిలిప్స్ వుడ్ డూ ఎనీథింగ్ గుడ్. ఎక్స్ ఫ్యాక్టర్ అనుకున్నాం కానీ దెర్ ఇస్ ఎ రీజన్ గైస్. ఎస్ఆర్హెచ్ కొంతమంది బెంచ్ చేస్తారు. దెర్ ఇస్ ఎ రీజన్. వాషింగ్టన్ సుందర్ని మళ్ళా కార్తిక్ త్యాగిని కూడా బెంచ్ చేసినారు. అంటే దెర్ ఇస్ ఎ రీజన్. వాళ్ళు ఎందుకు ఆడతలేరంటే ఇందుకే ఆడతలేరు గైస్. సో మళ్ళా పంజాబ్ కింగ్స్ లో ప్రప్సిమ్రన్ ఐ థాట్ హీ వుడ్ మేక్ ఇట్, బట్ దట్స్ ఓకే. ప్రియాన్స్ ఆర్యా వాస్ నాట్ గుడ్. కూపర్ కాన్లీ గురించి ఏమనుకుంటున్నావు? అండ్ పంజాబ్ మళ్ళీ లాస్ట్లో బిస్కెట్ అవుతుంది అనుకున్నా కానీ అట్లీస్ట్ అది వచ్చిందే. కూపర్ కాన్లీ ఐ ఫెల్ట్ షాన్ మార్సింది ఇక్కడ ఆడుతుండు మళ్ళీ వచ్చిందా అనిపించింది. కూపర్ కాన్లీ సూర్యకి కూడా మంచి ఇట్లా అకెలిస్ లాగా ఉంటాడు. ఇంకా లాస్ట్లో కొన్ని వికెట్స్ పడ్డాయి కదా, నువ్వేమనుకున్నావు? పంజాబ్ బ్యాటింగ్ ఈసారి మనం చెక్ చేసుకుంటే వన్ ఆఫ్ ద గై లాస్ట్ ఐపీఎల్ దుమ్ము లేపినాడో మనకి పంజాబ్ ఆడిన లాస్ట్ కీపర్, ఆస్ట్రేలియన్ కీపర్ జాష్ ఇంగ్లీష్ ఆ పర్ఫార్మెన్స్ ఎల్ఎస్జీ ఎప్పుడు ఎస్ఆర్ఎస్ తీసుకున్న ప్లేయర్లు పంజాబ్ తీసుకున్న ప్లేయర్లోనే ఉంటుంది, దాని ఎలవైనా ఇంకేముండదు. సో జాష్ ఇంగ్లీష్ కి రీప్లేస్మెంట్ గా ఇక్కడ పాయింటింగ్ ని మనం చాలా మెచ్చుకోవాలి నవీన్. అంటే ఈ ఒక్క మ్యాచ్ ఇట్లా ఆడిండా, సీజన్ మొత్తం ఇట్లా ఆడతాడా అనేది మనకి ఐడియా లేదు కూపర్ కాన్లే విషయంలో. బట్ ద ఆరా హీ క్రియేటెడ్ అండ్ ఎట్లయితే తీసుకొచ్చినాడో మధ్యలో దెర్ ఈస్ నో స్టెబిలిటీ. శశాంక్ సింగ్ కానీ కొద్ది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అసలు సపోర్ట్ కానీ అసలు రాలేదు. కూపర్ కాన్లీ అవుట్ అయి ఉంటే అసలు వీళ్ళు బోని కొట్టకపోయేటోళ్ళు. ట్రూ గైస్, ఐ థాట్ దట్స్ ద సేమ్. అంటే బేసికల్గా జీటీ అంటేనే నాకు జర ఆఫ్. ఇట్స్ నాట్ ఎ ఛాంపియన్ సైడ్ బేసిక్గా, ఏదో పార్టిసిపేషన్. ఇట్ వాస్ వెన్ హార్దిక్ పాండ్యా, it was when HP was there, but right now there's nothing to give damn about that team, I feel. Oh wow, LSG మరియు DC guys, I so wish యాక్చువల్గా నువ్వు ట్విట్టర్ ఎక్స్లో చూసినట్టయితే లలిత్ మోడీ ఒకరిని వేసుకుండు. ఒక నిమిషం గైస్, నేను ఇప్పుడు ట్విట్టర్ కూడా ఓపెన్ చేసి చెప్తాను. లలిత్ మోడీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఐపీఎల్ గైస్, ద ఫ్రాంచైజ్ లీగ్. ఫస్ట్ ఫ్రాంచైజ్ లీగ్ అనే ఐడియా తీసుకొచ్చిన వ్యక్తి లలిత్ మోడీ. మనకి రీసెంట్లో చూసుకుంటే శ్రీశాంత్ హర్భజన్ సింగ్ కాంట్రవర్సీ వీడియో లీక్ చేసిన పెద్ద మనిషి. గైస్ లలిత్ మోడీ ఏం చెప్పాడంటే బేసికల్గా ఇదే అర్థం, దట్ ఐ వుడ్ బ్యాన్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఓనర్. ఎందుకంటే హీ మేడ్ ఐపీఎల్ ఫర్ ప్లేయర్స్, నాట్ ఫర్ ఓనర్స్. అంటే ఇప్పుడు సిఎస్కే అని కానీ గెలుస్తుంది, యు నో ద ఓనర్, అదొక సిమెంట్ కంపెనీ ఓనర్. వాళ్ళు ఏమంటారు ఆర్ గైస్, వీడు ఏదో అంటే వీడంటే దట్స్ ఓకే. సంజయ్ గోయంకా చూస్తే చూడండి, ఐ డోంట్ కేర్ బ్రో, లైట్ బ్రో నువ్వు సంజయ్ గోయంకా. నువ్వు ఆల్రెడీ ఆర్ఎస్పి అని ఒక టీం ఉండే, నీది చెత్త టీము. ఫైనల్ ఓడిపోయినప్పుడు ధోనిని మీ అన్నగాడు ఎంత అన్నాడో నాకు ఇంకా గుర్తుంది 2015లో. వాళ్ళకి పేమెంట్ కూడా ఇవ్వలే అంటున్నా కొంతమంది ప్లేయర్స్ కి. అది కలకత్తా, అది కొచ్చి టస్కర్స్. వీడు ఇస్తారులే ఆ మాత్రం ఉంది, కానీ రెస్పెక్ట్ ఇయ్యడు. పేమెంటే అది, రెస్పెక్ట్ కాదు అది. ఎస్, దాని తర్వాత చూస్తే నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఎల్ఎస్జి మ్యాచ్, రైట్, ఎల్ఎస్జి వర్సెస్ డీసీ. ఎల్ఎస్జి ఆల్ అవుట్ బై 141. ఇక్కడ ఫ్రాడ్ ఓపెనర్లు ఉంటారు గైస్, ఈడ కూడా మెంట్ ఫర్ ఫ్రాడ్ ఓపెనింగ్. అబ్దుల్ సమాద్ గైస్ మీకు కొట్టేది 5th. అందరూ ఎంత అబ్దుల్ సమాద్ హైయెస్ట్ స్కోర్ అయితే ఇంకెందుకు గైస్ మీకు. మనం షమ్మిని ఎందుకు వదిలేసినాం అనే బేసిక్ గా ఆలోచించుకుంటే నవీన్, పవర్ ప్లే వికెట్స్ షమ్మి మేము ఆల్రెడీ డిస్కస్ చేసినాము. షమ్మికి ఫస్ట్ బాల్ వికెట్ తీసుకునే ఆ స్ట్రెంగ్త్ భువనేశ్వర్ కుమార్కి ఎట్లయితే ఉంటుందో, సేమ్ స్ట్రాటజీ కానీ అంత పొటెన్షియల్ కానీ మన షమ్మికి ఉండే. ఫస్ట్ బాల్ వికెట్ కేఎల్ రాహుల్ వికెట్ తీసినాక ఎందుకో షమ్మి బ్యాక్ టు ద ఫామ్ అనిపించింది. నీకేమనిపిస్తుంది? షమ్మి షేప్లు ఉన్నాడా? షమ్మి షేప్లు ఉండదు కానీ ఆ ఎకానా స్టేడియం అయితే వానికి కరెక్ట్ బాలింగ్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పేసర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. పిచ్ బట్టి ఇట్ వాస్ గుడ్, బట్ లాస్ట్ ఇయర్ కూడా అదే స్టేడియంలో అదే పిచ్ మీద మనం ఏమంతా మంచిగా వెళ్ళే షమ్మి. కాకపోతే సన్ రైజర్స్ వాళ్ళు కూడా ఏం నేర్చుకొని కొత్త బాలర్లు ఏం తీసుకోలేము. మనం వీ కెన్ టాక్ అబౌట్ దట్ బై నెక్స్ట్ మ్యాచ్. మళ్ళీ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్లో సమీర్ రిజ్వీ గైస్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ హిమ్. హీ బిలాంగ్స్ ఫ్రమ్ యూపీ ప్రీమియర్ లీగ్లో అన్నీ ఆడి వచ్చిండు.
మళ్ళీ ఆయన ఢిల్లీకి లాస్ట్ ఇయర్ అతను సిఎస్కేలో ఉండు హిరింగ్ గాట్ టూ మచ్ ఆపర్చునిటీస్. ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ హీ వెంట్ టు ఢిల్లీ అండ్ హీ గాట్ లైక్ నైస్ ఇన్నింగ్స్ టు ప్లే ఆన్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ మన ఇది ఇంపాక్ట్ సబ్ కదా మనకి రిజ్వి, యాక్చువల్గా వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు టేక్ అశుతోష్ శర్మ. సో టీమ్ మేనేజ్మెంట్ ఇక్కడ చేసిన ఒక గ్రేట్ ఐడియా వలన డీసీ ఫస్ట్ బోని కొట్టింది మన ఐపీఎల్ 2026లో. లెట్స్ గో టు ద నెక్స్ట్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఆల్రెడీ బ్యాంగ్డ్ వీడియో ఒకటి ఉంది గైస్ మన ఛానల్లో, మీరు చూడకపోతే ఫస్ట్ ఆ ఛానల్లో వీడియోని ఫ్యూచర్ని ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసిన రివ్యూ మ్యాచ్కి అది మీకు కార్డ్స్లో ఇస్తాము, అది మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పిక్స్ మనకి ఇద్దరు ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మన శివాంగ్ కుమార్, ప్రామిసింగ్ లెఫ్ట్ హ్యాండ్ చైనామెన్. అండ్ ఇంకో ప్లేయర్ ఇంపాక్ట్ కలిగించిన ప్లేయర్ మన ఆంధ్ర అందగాడు, కంట్రీ డిలైట్ పాలుదాయిన వీరుడు నితీష్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైనా కానీ విత్ టాస్ వితౌట్ టాస్ బ్యాటింగ్ ఫస్టే చేయాలని నా ఒపీనియన్. మొన్న మా ఫ్రెండ్ గౌరవ్ సుందరేషన్ ESPN ఛానల్ వస్తాడు గైస్, ఆయన అంటే వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్. సో మేము డిస్కస్ చేసిన ప్రకారం ఇట్స్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు డూ దిస్ థింగ్. ఐ మీన్ ఇది ఒక టెంప్లేట్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్, స్కోర్ మోర్ రన్స్ అండ్ మేక్ ష్యూర్ యూ ఆర్ హ్యావింగ్ high runs so that you can defend it as well. So which is tailor made for us. Strengths అవన్నీ పక్కన పెడితే నాకు బేసిక్గా అన్నిటికన్నా పెద్ద స్ట్రెంత్ ఏదంటే ఒక మనిషి 2వ ఓవర్లు వేసిండు గైస్, ఆ మనిషి చాలు గైస్. ఇంకా ఐ థింక్ హీ కెన్ రిటైర్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. నీకు ఎవరో తెలుసు కదా ఆ పెయిన్ఫుల్ పర్సన్ మరెవరో కాదు గైస్, డేవిడ్ పెయిన్. ఫస్ట్ ఓవర్ గైస్ యాక్చువల్గా ఉన్నది ఫ్యూరియస్ ఫిన్ ఆలన్, అంత ఫ్యూరియస్గా ఆడుతున్నాడు. ఓకే, అజింక్య రహానే అయినా కానీ అర్థం చేసుకోవచ్చు, ఎస్ఆర్హెచ్కి ఆడిండు అర్థం చేసుకోవచ్చు. కానీ డేవిడ్ పెయిన్ ఆ యూకే వికెట్స్ కానీ ఆ బిగ్ బ్యాష్లో ఆడిన ఆగొచ్చే వికెట్లు ఇండియా సపోర్ట్ చేసేంత సినిమా లేదు, అది చాలా ఫ్రాడ్ అనిపించింది. ఇంకొకటి గైస్, ఒక డేరింగ్ స్టెప్ ఎస్ఆర్హెచ్ తీసుకుంది, మన పర్పుల్ పటేల్ని డ్రాప్ చేయడం అనేది చాలా పెద్ద డెసిషన్ గైస్. యాక్చువల్ అందరూ మన ఉడాన్కర్ని డ్రాప్ చేశారు అనుకున్నారు, కానీ పర్పుల్ పటేల్ని కూర్చోబెట్టి యూపీయా మనోడు మా ఎంపీ శివాంగ్ గురించి మనకి ఎస్ఆర్హెచ్ అఫీషియల్ పేజ్లో మేము చెప్పిన ఐడియా వల్ల ఒక మంచి వీడియో చేసినారు ఎస్ఆర్హెచ్ గైస్, మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుతుంది శివాంగ్ కుమార్ గురించి, నితీష్ రెడ్డి గురించి మాత్రమే. అంటే ఆ మ్యాచ్లో చెప్పాలంటే హెడ్ అండ్ అభిషేక్ ఐ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇస్ బేర్ మినిమం గైస్. అంటే వాళ్ళు దానవులు అది ఇది అంటారు కదా, రాక్షసులు అట్లనే ఆడతారు. దాని గురించి స్పెషల్గా ఇప్పుడు సెంచరీ కొడితే స్పెషల్గా మాట్లాడతాం. ఇప్పుడు రెడ్డి అన్న ఒక ఇన్నింగ్స్ ఆడిండు, మొత్తం ఇండియా మొత్తం నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అంటుండు. ఈ పొటెన్షియల్ ఇన్ని రోజులు పెట్టుకొని ఎడవేయండు బాయ్ చెప్పు. ఇప్పుడు మన క్రిక్ బస్ కానీ ESPN కానీ ఇట్లా హైప్ చేసి పైకెక్కిస్తే ఇంకా సీజన్ అంతా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఒకటే ఉంటుంది గైస్. నెక్స్ట్ నుంచి రోత పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ రెడ్డి. కాబట్టి హంబుల్ ఎంకరేజ్ చేయండి కానీ లేపకండి. ఇప్పుడే గైస్ అందరు వచ్చాడు మా ఓడు పులి అని ఎప్పుడే మహేష్ బాబు మీమ్స్ ఏమీ వద్దు. సీజన్ ఒకవేళ మనం రెడ్డి ఒక 300+ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఈ వుడ్ డూ 450 రన్స్ మోర్. కాకపోతే తట్టుకోండి గైస్ జరా, ఐ నో ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగండి కానీ తట్టుకోండి. సో ఇది మన వీక్లీ అనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ మ్యాచ్.